80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు శుక్రవారం సదాశివపేట పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ చేపట్టారు. గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం 80 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొనగా స్వాతంత్ర సమర యోధులు, జాతీయ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుకా చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశ సమైక్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మారెడ్డి, కృష్ణగౌడ్, పాఠశాల చైర్మన్ ముద్దా నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోలా వెంకటేశం, కరెస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు. చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుక చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాలు, దేశ సమైక్యతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మారెడ్డి, కృష్ణగౌడ్, పాఠశాల చైర్మన్ ముద్దా నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరెస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాదు నీకు అవి వస్తుందా? ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతగానే వస్తాయి మాకు స్కూల్కి స్టోరేజ్ भारत माता की जय, भारत माता की जय, जय जवान, जय जवान, भारत माता की जय, भारत माता की जय, जय जवान, जय जवान, भारत, जय जवान, जय जवान, बोलो भारत माता की सर श्रीमती अंजम्मा सत्यनारायण गारू मुन्सिपल चैरमैन ऑफ सदाशिवपेट मुन्सिपल सत्यनारायण सर गारू and रेणुका चिरंजीवी मैडम गारू वाइस चैरपर्सन and SI सर श्री लक्ष्मारेड्डी सर गारू संगण्ण सर गारू. So
everyone, all the dignitaries here, along with our genius management. దినోత్సవ స్వాతంత్ర దినోత్సవానికి 80 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మా ఈ స్కూలు పేరు ఉండాలి. మరి స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయులకు నివాళులు అర్పించాలి. అదేవిధంగా మన ఈ ర్యాలీ తీసుకున్నందుకు ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి మన టీచర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, జూనియర్ స్కూల్ యాజమాన్యానికి, స్టాఫ్కి, స్టూడెంట్స్కి, ప్రిన్సిపల్కి, వైస్ ప్రిన్సిపల్కి అందరికీ మన స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చి 80 ఇయర్స్ అవుతుంది. అంటే ఇది స్వాతంత్రం ఉత్తగా రాలేదు. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తేనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. స్వతంత్రం వచ్చినా ఇంకా దేశం అభివృద్ధి చెందింది అని నేనైతే అనలేను. ఎందుకంటే ఇంకా చాలా సమస్యలతో మనం పోరాడుతున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిరుద్యోగం, పేదరికము, ఆర్థిక అసమానతలు చాలా ఉన్నాయి. అందులో పర్యావరణ కాలుష్యం కూడా ఒకటి. మనం తినే ప్రతి ఫుడ్ అన్నీ కలుషితమే, మనం పీల్చే గాలి కూడా కలుషితమే. మనం ఎంత స్వతంత్రంగా ఉంటున్నామో మనం అంతే బాధ్యతగా కూడా ఉండాలి. మనకున్న బాధ్యతలలో మనం గుర్తు చేసుకోవాల్సింది మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మొక్కలను నాటాలి, ప్లాస్టిక్ని నిషేధించాలి. ఇవన్నీ మనం బాధ్యతగా తెలుసుకుంటూ, మళ్ళీ కుల అసమానతలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. దానికి ఎప్పుడైతే మనం అడవులను పెంచుతామో, ఎప్పుడైతే మొక్కలను నాటుతామో మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. అట్లనే వర్షాలు కూడా వస్తాయి. ఇప్పుడు మనకు ఒక ఎల్నినో ప్రభావం ఉంది, దానివల్ల వర్షాలు రాలేవు ఈసారి మనకి. రీజన్ ఏంది? చెట్లు లేకపోవడం. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా మొక్కలు నాటండి, మళ్ళీ ప్లాస్టిక్ని నిషేధించండి. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ.